Hello, my dear friends. Very good morning to all. Today, our topic is current affairs and gender studies. Okay, so many important bits are waiting for you. So, first one, స్పుట్నిక్ వి అనే వ్యాక్సిన్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్, స్పుట్నిక్ వి అనే కరోనా వ్యాక్సిన్ రష్యా దేశానికి సంబంధించిన ఎక్స్ట్రాడనరీ పవర్ఫుల్ వ్యాక్సిన్. సెకండ్, ఈ స్పుట్నిక్ వి అనే కరోనా వ్యాక్సిన్ని ఆమోదించిన ఎన్నో దేశంగా మన భారతదేశం అవతరించింది? ఆన్సర్, 60వ దేశం, 60. సో ఈ స్పుట్నిక్ వి అనే కరోనా వ్యాక్సిన్ని మనం జస్ట్ ఇటీవల ఆమోదించమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ కోవిషీల్డ్, కోవాక్సిన్, అలాగే కోరోనిల్ అనేవి కొన్ని వ్యాక్సిన్స్ వేస్తారన్న ఏంటి. అయితే ఇది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాడనరీ పవర్ఫుల్ వ్యాక్సిన్ కొంచెం బాగా పనిచేసే వ్యాక్సిన్గా బాగా ఫేమస్ అయిన వ్యాక్సిన్ ఏంటంటే ఈ రష్యాకి చెందిన స్పుట్నిక్ వి అనే వ్యాక్సిన్ అమ్మ. సో దాన్ని తెప్పించడం కోసం మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంక ఇప్పుడు చెప్పేబట్టి ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఈ స్పుట్నిక్ వి అనే రష్యా వాళ్ళు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ సంబంధించి 20,000 మిలియన్ల డోసులు కావాలి, మాకు పంపించండి, మేము మనీ పే చేస్తాం అని రిక్వెస్ట్ చేసుకున్న దేశం ఏంటి? ఎవరిని? రష్యాని. ఒక దేశం రిక్వెస్ట్ చేసుకుంటాయి వ్యాక్సిన్స్ కోసం. ఆ దేశం ఏంటి? ఆన్సర్, ఇరాన్. ఏంటమ్మా, ఇరాన్లో కూడా కేసులు విపరీతంగా ఉన్నాయట. అక్కడ కూడా గవర్నమెంట్కి ఏం చేయాలి తెలియక తలపట్టు కూర్చుంది. సో అంత దారుణంగా ఉందన్నమాట పొజిషన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. ఇటీవల 5,476 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఒక స్టేట్ ఈ కరోనా టైంలో ఏంటో స్టేట్ మీకు తెలుసు, చెప్పక్కలే, మీ నోటి మీద ఉన్న ఆన్సర్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఈ కరోనా కేసులు బాగా ఎక్కువైపోతుంది. ఏం చేస్తుందంటే అమ్మ, ఈ చిన్న తరహా వ్యక్తులు, ఆర్థికంగా దెబ్బతిన్న వ్యక్తులు, ఆర్థికంగా స్తోమత వ్యక్తులు, మరి వీళ్ళందరినీ చూడాలి కదా. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ మీకు తెలుసు ఇప్పుడు మన ఏప్రిల్ 14 నుంచి మే 20 వరకు కూడా అక్కడ లాక్డౌన్, ఫుల్ లాక్డౌన్ అమ్మ. ఏంటి, ఏప్రిల్ మన 14 స్టార్ట్ చేశారట, రేపు మే 20 వరకు కూడా ఫుల్ లాక్డౌన్ విధించింది మాట అక్కడ స్టేట్ మహారాష్ట్ర. సో అందుకోసం మరి లాక్డౌన్ విధించినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి సరిగ్గా ఉండదు కదా ఏమీను. ఈ వలస కూలీలు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళకి ఏమి ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ఆదుకోవడం కోసం 5,476 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన స్టేట్ ఏంటంటేటమ్మా మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సినవి ఏమున్నాయంటే కనుక ఇంకేంటి, రైట్, ఓకే. 21వ ఎయిర్ కమాండెంట్ల సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించడం అయింది? ఆన్సర్, ఢిల్లీ. సో ఢిల్లీలో 21వ ఎయిర్ కమాండెంట్ సదస్సు నిర్వహించాలంటే ఇక్కడ ఏం చేశారంటే అసలు ఏ విధంగా మన ఏరోప్లేన్స్ ఏ విధంగా ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, అలాగే అంటే ఏ పొజిషన్స్లో మన ఈ పైలట్స్ అంతా కూడా ఉంటున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఓకే, వాళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంది, ఇవన్నీ డిస్కస్ చేస్తున్న సమ్మిట్ తోటి జరిగిందమ్మా ఢిల్లీలో. అది 21వ సమ్మిట్ అంటే గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఏమున్నాయంటే కనుక 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇటీవల ఏ ప్రముఖ వ్యక్తికి ఇవ్వడం జరిగింది? మీకు తెలుసు, ఆన్సర్ చెప్పకలే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఓకే, ఇది మీకు అసలు నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం బిట్టు మీకు తెలుసు. నెక్స్ట్ ఇటీవల ప్రముఖ తమిళ హాస్యనటుడు మరణించడం జరిగింది కరోనాతోటి. అతని పేరేంటి? ఆన్సర్, వివేక్. సో చాలా సినిమాల్లో హాస్యం పంచిన వివేక్ నిన్న చనిపోవడం జరిగిందమ్మా. ఆయన 1961లో జన్మించారట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా సీఎం ఫేషి అంటే సీఎం కార్యాలయపు అదనపు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమించడం జరిగింది? ఆన్సర్, ముత్యాల రాజు. అతను నియమించడం జరిగింది ఇవాళ జస్ట్. నెక్స్ట్ పశ్చిమ గోదావరి కూడా కలెక్టర్ ఇటీవల మారడం జరిగిందమ్మా. కొత్త కలెక్టర్ వేసిన వెస్ట్ గోదావరికి. ఆ కలెక్టర్ పేరేంటి? ఆన్సర్, కార్తికేయ మిశ్రా. ఎవరమ్మా? కార్తికేయ మిశ్రా, వెస్ట్ గోదావరికి ఇప్పుడు న్యూ కలెక్టర్ అన్నమాట కార్తికేయ మిశ్రా. ఏమా? నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయంటే కనుక ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఒక స్వర్ణ పథకం, ఒక రజత పథకం గెలుచుకోవడం జరిగింది. ఎవరా వ్యక్తులు అంటే రవీందర్ సింగ్ అనే వ్యక్తి ఏమో స్వర్ణ పథకం, దీంట్లో ఆసియా రెజ్లింగ్ కాంపిటీషన్లో బజరంగ్ పూనియా అతనేమో రజత పథకం గెలుచుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే కనుక మనకి ఆవిడ పేరు వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాను. తను కూడా ఏంటంటే ఈ ఆసియా ఛాంపియన్షిప్లో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 2 పథకాలు గెలుచుకుందమ్మ. అంటే ఒక క్లీన్ అండ్ వింగ్ విభాగం ఒకటి ఉంటుంది, దాంట్లో ఏమో స్వర్ణ పథకం వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఏమో కాంస్య పథకం గెలుచుకుంది. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ అంటే కనుక మ్యాక్సిమం
కవర్ చేయడం అయింది. అంటే ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం ఇంకా మీకు నేను చెప్పక్కర్లే. ఏంటంటే మన సుప్రీంకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే నేను చెప్పక్కర్లే, ఎన్వి రమణ అని చెప్పి మీకు తెలుసు, కొత్తగా నియమితులయ్యారు సుప్రీంకోర్టు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా మనకి సో ఇవి ఉన్న కరెంట్ అఫైర్స్ అన్న మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్. ఇంకా జనరల్ స్టడీస్కి వద్దాం. ఈ మధ్యకాలంలో జనరల్ స్టడీ డిస్కస్ చేసుకోలేదు. ఇంకా కరెంట్ అఫైర్స్ లాస్ట్ చెప్తాను. ఇంకా జనరల్ స్టడీస్ విభాగంలో ఇంకా ఏమున్నాయంటే కనుక మనకి ఇంపార్టెంట్ మన వకీల్ సాబ్ సినిమా చూసాం మొన్నే. అంటే మహిళల హక్కుల గురించి, మహిళలు ఎలా బాధపడుతున్నారని చూపించాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ, మహిళలు తప్పకుండా చూడండి సినిమా. సో దాంతోపాటు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమున్నాయంటే అసలు హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్లో మనకు అసలు మహిళల పట్ల మన అసలు ప్రభుత్వాలు ఏం చేసాయి, ఇవన్నీ కూడా ఇవాళ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్ వచ్చింది కాబట్టి సో ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు అర్థమవుతుంది, తెలిసింది ఏంటంటే ఫస్ట్ చూద్దామా. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే అంటే మీకు పాయింట్స్ కింద తీసుకొచ్చాను, మీకు అసలు అర్థం చేసిన ఏం అసలు తెలుసుకుంటారని చెప్పాను. మనకి 12 నుంచి 35 దాకా మనకు అన్నీ కూడా ప్రాథమిక హక్కులు అన్నమాట. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా అన్నీ మనకు ప్రాథమిక హక్కులు. ఈ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా ఉన్న ప్రాథమిక హక్కులు అన్నీ కూడా స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇచ్చారు హక్కులు. ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఇద్దరికి ఈక్వలే, స్త్రీకి పురుషులకి ఇద్దరికి ఈక్వలే మన రాజ్యాంగం చెప్పడం జరిగింది. ఓకే, అందులో ఇంపార్టెంట్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఏంటంటే ఫస్ట్ వచ్చేవాడికి ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే మా చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని చెప్పే ఆర్టికల్ 14. ఇంకా ఆర్టికల్ 15(1) ఏం చెప్తుందంటే అసలు ఏ విషయంలో సరే ఇన్ ఎనీ మేనర్, ఇన్ ఎనీ పాయింట్, ఇన్ ఎనీ కేస్, ఓకే, దెర్ ఈజ్ నో పార్షియాలిటీ బిట్వీన్ ఉమెన్ అండ్ జెంట్. అంటే ఏ విషయంలో కూడా అసలు పురుషుడు స్త్రీ మధ్య వివక్ష చూపకూడదు అని చెప్పే ఆర్టికల్ 15(1) చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా అలాగే ఆర్టికల్ 15(3) ఒకటి ఉందాం. ఇదేం చెప్తుందంటే ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందంటే ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందంటే అలాగే 15(3), 16 కూడా మరి ఇవన్నీ ఏం చెప్తాయంటే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది కదా, ఉద్యోగ కల్పన, ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది. ఆ ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపకూడట, పురుషులకి స్త్రీకి కూడా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా కల్పించాలట. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పే ఆర్టికల్స్ ఏంటమ్మా 15, 3, 16 రెండు కూడా. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా మనకి ఏమున్నాయని చెప్పంటే కనుక ఆర్టికల్ 243D అంటమాట. ఆర్టికల్ 243D. ఈ ఆర్టికల్ 243D ఏం చెప్తుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో 1/3% స్త్రీలకి సీట్లు కల్పించాలి. రిజర్వేషన్ ఉంది. 1/3% రిజర్వేషన్ ఎవరికి ఉంది, లేడీస్కి ఉంది అని చెప్తున్నమాట. ఇదే ఆర్టికల్ 243T ఒకటి ఉంది. ఆర్టికల్ 243 ఇందాక D, ఇదేమో 243T. ఇదేం చెప్తుందంటే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, ఈ మున్సిపాలిటీల్లో కూడా ఖచ్చితంగా 1/3% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్స్ అని చెప్తున్నమాట. అయితే మనకి 74, 75 రాజ్యాంగ స్థానాలు ఏం చెప్తున్నాయంటే ఇదే మున్సిపాలిటీస్లో, ఇదే పంచాయతీరాజ్లో 1/2% మహిళకి ఇవ్వచ్చు, సీట్స్ రిజర్వ్ చేయొచ్చు అని చెప్పి కూడా కొత్తగా చెప్పడం జరిగింది. సో ఇవొకటే మనకి ఇవి ఆర్టికల్స్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇంకా హిస్టరీ చూసుకుంటే నిజంగా మహిళకి ఎన్ని హక్కులు కల్పించారు హిస్టరీలో, ఎప్పటి నుంచి ఎంత బ్యాక్డ్రాప్ తీసుకొచ్చామో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి చెప్దాం అంటే ఇవన్నీ రాసుకొచ్చా, మీకు పాయింట్స్ కింద ఉపయోగపడతాయి, మీకు చెప్పడానికి ఉంటాయి, అసలు ఏంటో మీకు తెలుసుకోవాలి కదా. ఫస్ట్ 1829 వద్దాం. 1829 మొట్టమొదటిసారిగా సతీ సహగమన నిషేధ చట్టం చేసిన ఫస్ట్ పర్సన్ అంటే విలియం బెంటిక్. విలియం బెంటిక్ ఏం చేసేట 1829లో మొట్టమొదటిసారిగా సతీ సహగమన నిషేధ చట్టం అంటే అప్పట్లో ఏంటి, మొగుడు చనిపోతే భార్యను కూడా మంటలో కాల్చేసేవారు. సో ఇలాంటి చట్టాన్ని నిషేధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా, అతను బ్రిటిష్ వాడు అయినప్పటికీ కూడా విలియం బెంటిక్ మొట్టమొదటిసారిగా ఈ సతీ సహగమన నిషేధ చట్టం 1829 1829 చేసేటమ్మా. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఇక 1988కి వచ్చేటప్పటికి ఈ సతీ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అంటే గవర్నమెంట్ పరంగా ఇంకా అప్పుడు ఎంత చెప్పినా మనం మారరు కదా, ఇలా మారిన సందర్భాల్లో ఇంకా ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు మా 1988లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే స్త్రీలకు ఏ విధంగా కల్పించే రక్షణ అనేది మన హిస్టరీలో చాలా ఉంది. ఏంటి దాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మరి, వాళ్ళు మీకు అర్థమవుతుందని చెప్పండి. ఇక 1856 అమ్మ. 1856లో ఏం చేస్తారంటే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, వితంతు పునర్వివాహ చట్టం. అంటే వితంతువులైన వాళ్ళు తమకి ఇష్టం ఉంటే పునర్వివాహం చేసుకోవచ్చు, ఇందులో అబ్జెక్షన్స్ ఏమీ లేవు అని చెప్పే చట్టం 1856లో చేసేటమ్మా వితంతు పునర్వివాహ చట్టం. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి.
ఓకే. ఇక ఇక్కడ చెప్పేది 1872 అమ్మ, ఇదో చాలా ఇంపార్టెంట్. 1872 ఒక స్పెషల్ యాక్ట్ పెట్టారు. ఏంటి స్పెషల్ యాక్ట్ అంటే, ఇప్పుడు నేను హిందువుని అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్కి, నేను వేరే కులంలో వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు పితృస్వామికి అంటే ఫాదర్కి సంబంధించిన ఆస్తుల్లో కొన్ని నాకు కూడా ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. ఓకే అని చెప్పే ఒక వ్యవస్థ తీసుకొచ్చిన ఒక చట్టం తీసుకొచ్చిన సంవత్సరం ఏంటమ్మా? 1872 స్పెషల్ యాక్ట్. మన మీకు అర్థమైంది లేదు. ఇప్పుడు హిందూ కులాల వాళ్ళు వేరే కులాల వాడిని, వేరే మతం వాడిని ఏదో పెళ్లి చేసుకుంటే వీళ్ళ ఫాదర్కి సంబంధించిన ఆస్తులు వీళ్ళకి రాకుండా చేద్దామని ప్రయత్నం చాలామంది చేసేవారు కానీ సమాజంలో మాట. కానీ అవన్నీ కూడా అవేముండవు. వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఆస్తి వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఈ స్త్రీలకి చేసుకునే స్త్రీలకి ఇవ్వాలి అని చెప్పి యాక్ట్ ఎప్పుడు చేశారమ్మా? గుర్తుంచుకోండి, 1872. ఇలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఏముంది? 1929 అమ్మ, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మీ స్త్రీల విషయంలో చదివి 1929 చేసిన యాక్ట్ ఏంటమ్మా? శారదా యాక్ట్. దీన్ని ఏమంటుంటే బాల్య వివాహాలు నిషేధ చట్టం అంటమాట. చిన్నపిల్లలకి పెళ్లి చేసేవారు. అప్పుడు పాప ఏం చేసేది, అప్పుడు కొంత చేసి ఏం చేసేది, వీళ్ళకి 14 ఏళ్ళు రానివ్వండి ఆడవాళ్ళకి, మగపిల్లలకు 18 ఏళ్ళు రానివ్వండి ఫస్ట్లో పెట్టారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇదే యాక్ట్ని మళ్ళీ తర్వాత మార్చి ఏం చేశారంటే, ఆడపిల్లకి 18 ఏళ్ళు, మగపిల్లలకి 21 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేయండి అనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే. సో ఈ వర్డ్ చాలా మీరు ఇంపార్టెంట్ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ యాక్ట్స్. ఇంకా చాలా చూడండి, ఇంకా మీకోసం వేళ. ఇక 1939 1939 ఇది ఎస్పెషల్లీ ఇక్కడ ఒక యాక్ట్ చేశారమ్మా. ఈ యాక్ట్ ఏంటంటేనమ్మా, ముస్లిం మహిళలకు సంబంధించిన యాక్ట్ అన్నమాట. ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఎక్స్ట్రాడనరీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే అదే 7 సంవత్సరాలు తన భర్త ఆ ముస్లిం మహిళని సరిగ్గా చూడకపోయినా, 2 సంవత్సరాలు అసలు ఎటువంటి సరైన ఆధారం ఆవిడకి కల్పించకపోయినా, ఆవిడ పట్ల సరిగ్గా ప్రవర్తన లేకపోయినా, ఆవిడని సరిగ్గా చూసుకోకపోయినా, ఓకే, వీళ్ళు విడాకులు అప్లై చేసుకుని వెళ్ళిపోయే అర్హత వీళ్ళకు ఉంది. విడాకులు అప్లై చేసుకొచ్చి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకోళ్ళు పెళ్లి చేసుకొచ్చు పైగా. ఓకేనమ్మా. సో ఇలాంటి యాక్ట్ ఎప్పుడు పెట్టడం జరిగిందమ్మా? 1939. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఇయర్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే 1946 అమ్మ. ఈ 1946లో పెట్టిన యాక్ట్ ఎంత ఉపయోగకరమైన యాక్ట్ అంటే మాట, ఇది స్త్రీలకు సంబంధించి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు భర్త నుంచి విడాకులు పొందింది భార్య, ఏదో కారణాలతో విడాకులు పొందింది. ఓకే, మరి తనకి భరణం చూసామా, భరణం అంటాం కదా, భరణం చెల్లించే హక్కు అంటే ఏంటి? తనకు కూడా కొంత ఆధారం ఎకనామిక్గా బాగుండడం కోసం భర్త తరఫు నుంచి కొంత అమౌంట్ నెలలో ఇస్తుండాలన్నమాట. దాన్ని భరణం అంటాం. సో ఆ యాక్ట్ని తీసుకొచ్చిన ఇయర్ ఏంటమ్మా? 1946. అంటే సమాజం ప్లస్ ప్రభుత్వం స్త్రీల పట్ల ఎంత సానుకూలంగా ఉన్నాయి, అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్పి యాక్ట్లు మీకు చెప్తామా. 1946లో చేసిన యాక్ట్ ఇది. ఓకే, ఏంటి అర్థమైనా? భరణం ఇవ్వడం అన్నమాట. అంటే విడిపోయిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత భర్త నుంచి భార్య భరణం పొందే హక్కు కూడా ఉంది అని చెప్పే యాక్ట్ 1946లో చేశారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఒకసారి అలాగే నెక్స్ట్ ఇంకా 1955 అమ్మ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్లీ హిందువులు చాలా ఇంపార్టెంట్ 1955 యాక్ట్ అన్నమాట. 1955లో చేసిన యాక్ట్ ఏంటంటే, ఖచ్చితంగా హిందువుల్లో ఒక భర్తకి ఒకే భార్య, ఒక భార్యకి ఒకే భర్త ఉండాలి, దీన్ని మితిమీరకూడదు, ఈ బార్డర్ క్రాస్ చేయకూడదు అని పెట్టిన యాక్ట్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్ 1955. ఓకే, నెక్స్ట్ 1961 నేను చెప్పక్కర్లే మీకు, అది చాలాసార్లు మీరు చదువుకుంటారు సోషల్లో కూడా అన్నమాట. ఏంటి? యాంటీ డౌరీ సిస్టమ్, వరకట్న నిషేధ చట్టం అంటమాట. వరకట్న నిషేధ చట్టం 1961లో చేయడం జరిగింది. ఆడపిల్ల వరుడు తరఫు వాళ్ళకి కట్నం ఇవ్వడం అనే దాన్ని నిషేధించడం జరిగింది. 1961 యాక్ట్, వరకట్న నిషేధ చట్టం. ఓకే, ఇక 1971 అమ్మ. ఎంత ఇంపార్టెంట్ యాక్ట్ అంటే మహిళల విషయంలో, గర్భ విచ్ఛిత్తి నిషేధ చట్టం. చాలామంది ఆడపిల్ల పుడుతుందని చెప్పని ఈ మగపెళ్ళి తరఫు వాళ్ళు అంటే వరుడు తరఫు వాళ్ళు ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేయడం, ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని అబార్షన్ చేయించేయడం, ఏంటి చాలా బాధ పెట్టడం, ఇలాంటి యాక్ట్ మాట. దీన్ని నిషేధించిన యాక్ట్ ఏంటమ్మా? 1971 యాక్ట్. 1971 యాక్ట్ ప్రకారం నీకు హెల్త్ బాగోలేక రేపు పొద్దున్నే చాలా ప్రమాదం ఉంది అని తెలిస్తే నీకు నువ్వు అబార్షన్ చేయించుకోవచ్చు. కానీ లింగ నిర్ధారణ చేసి, అంటే ఏంటి, జెండర్ని డిసైడ్ చేసి ఆ పిల్ల ఆడపిల్ల కాబట్టి అబార్షన్ చేయించేద్దాం అనే తాపత్రయం ఉన్న దొంగ వ్యక్తుల కోసం వాళ్ళని ఒక దారిలో పెట్టడం కోసం చేసిన యాక్ట్ 1971 యాక్ట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే 1994 అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని PCPNDT అంటాం. PCPNDT అంటే చెప్తున్నాను చూడండి,
ప్రీ కన్సెప్షన్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ యాక్ట్ అంటమాట. ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే, ప్రీ కన్సెప్షన్ అలాగే ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది అన్నమాట. ఇది లింగ నిర్ధారణ యాక్ట్ చట్టం. మన లింగ నిర్ధారణ అంటే ఏంటి? హాస్పిటల్లో ఏంటి తప్పుదారిలో డబ్బులు తీసుకుని ఓకే ముందే ఈ ఎవరైతే ప్రెగ్నెంట్ అయిన లేడీ వస్తుందో వాళ్ళ తర్వాత బంధువులకి మీకు పుట్టిన ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్పేయడం. అలా చెప్పేంటే వీళ్ళు ఏం చేసేవారు? అర్థమైంది మీకేంటమ్మా? ఆడపిల్ల పుడుతుందని చెప్పారు ఆపరేషన్ ఏం చేసేవారు ఆ అమ్మాయికి. సో దీన్ని నిషేధించే యాక్ట్ ఏంటమ్మా? ఎప్పుడు చేశారు? చాలా ఇంపార్టెంట్ కూర్చుకోండి. 1994లో చేసేటమ్మ యాక్ట్. దీని పేరేంటమ్మా? పీసీపీఎన్డిటీని అరికట్టే యాక్ట్ మాట ఇది. ఓకే, సో ప్రీ కన్సెప్షన్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటమాట దీన్ని. ఓకే, దీన్ని నిషేధించిన ఇదేంటమ్మా? 1994. సో ఇన్ని రకాలుగా మరి ఆడవాళ్ళకి సదుపాయాలు కల్పించారు. మరి దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవట్లేదా అని వేరే విషయం. ఈ చట్టాలు సజావుగా అమలు అవుతున్నాయా అమలు అవ్వట్లేదా అనేది క్వశ్చన్ మార్కు. ఓకే, మీకు తెలిసిన చెప్పక్కర్లే. కానీ ఇవన్నీ హిస్టారిక్ పరంగా చాలా ఎప్పటి నుంచో వాళ్ళ వైపు నుంచి బెనిఫిట్స్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో దాన్నే మన వకీల్ సాబ్లో మన బాస్ పవన్ కళ్యాణ్ గారు వివరంగా చెప్పడం జరిగింది. ఓకే, సో తప్పకుండా మహిళలంతా ఒకసారి మూవీ చూడండి. ఎందుకంటే మహిళలకు కూడా ఉపయోగపడే మ్యాటర్స్ అనేది ఉన్నాయి. రైట్, అయితే ఒకటి ఎవరైనా బార్డర్ క్రాస్ చేయడం అని ఎవరికి కరెక్ట్ కాదు. అది ఎయిదర్ జెంట్ అయినా సరే లేడీ అయినా సరే. ఓకే, సో కాబట్టి మన లిమిట్స్లో మనం ఉంటూ మనం పర్ఫెక్ట్గా ఒక సిస్టమ్ని స్మూత్గా రన్ చేసుకుందాం ఆశిస్తూ ఈవేళ మీ క్లాసు యూజ్ అయిందని తెలుపుకుంటూ ఇంకా చాలా ఇంపార్టెంట్ మా కరోనా కేసు చాలా ఎక్కువగా ఉన్నాయి బయట. మాస్క్ పెట్టుకుంటూ ఉండండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. రైట్, సో మీ సామాజిక బాధ్యత మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి. ఇక అలాగే దైవాన్ని నమ్ముతూ మీ దైవాన్ని మీకు ఎవరి ఇష్ట దైవం అంటే ఆ ఇష్ట దైవం నమ్ముకోండి, తప్పులేదు దాంట్లో. ఓకే, చక్కగా దేవునికి దండం పెట్టుకుంటూ ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. అలాగే నాకు అంటే మేము హిందువులం కాబట్టి ఏదో నా తరఫు నుంచి మీరు ఇది చదువుకుంటే మీకు కొంత మనశ్శాంతి ఉంటుంది, కొంత బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు మీకు ఇది కూడా ఒక చిన్న ప్రజెంట్గా ఇద్దాం అనుకుంటున్నాను. వీలుంటే రాసుకుని చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఓకే, నవగ్రహ స్తోత్రం అమ్మ. నవగ్రహ స్తోత్రం జపించడం మూలంగా కొంత మనశ్శాంతి ఉంటుంది. స్తోత్రం అంటే మీకు గుర్తుంచుకోవాలి. స్తోత్రం అనే పదానికి అర్థం ఏంటి? స్తుతించుట. ఈ స్తుతించుట ఎవరినైనా స్తుతించడం వల్ల ఏమవుతుంది? మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ దయ్యతో కూర్చుని మన మీద ఉంటాయి. అలాగే ఈ స్తోత్ర జపం మూలంగా మీకు కొంచెం మనశ్శాంతి, చక్కగా గృహశాంతి ఉంటుందని ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. ఉపయోగపడితే తీసుకోండి, లేకపోతే పక్కన పెట్టేయండి. ఓకే, చూడమ్మా, దీన్ని నవగ్రహ స్తోత్రం జపం అంటామా. నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మాట చెప్తున్నాను చూడండి. జపాకుస్మ సంకాసం కాశ్యపేయం మహాజుతిం తమ్మూరి సర్వపాపాగ్నం క్రంతోస్మి దివాకరం దదిశంక తుషారావం శిరోద్ధర్ణవ సంభవం నమామి శిస్నం సోమం శంభోర్మకుట భూషణం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగు గుళికాశ్యామం రూపేణం ప్రతిమంబుధం సౌమ్య గుణోపేతం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋష్ణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం హిమకుండ మృణలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సౌభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామర్తాండ సంభూతం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం శింకాగర్భ సంభూతం రాహుం ప్రణమామ్యహం ఫలాసపుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఆదిత్యాయ స్వామాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శరీభ్యర్చ రాహవే కేతువే నమః. ఈ స్తోత్ర పఠనం మూలంగా గృహశాంతి, మనశ్శాంతి కూడా కలుగుతాయి. తప్పకుండా ఆచరణలో పెట్టుకోండి, ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. ఆల్వేస్ యువర్స్ భరత్ సార్.